కొన్నిసార్లు ఆశీర్వదించబడిన తర్వాత, ఐశ్వర్యం వచ్చిన తర్వాత పొగరు వచ్చింది. ఉద్యోగం రానంతకాలం దేవుని పాదాలు పట్టుకుంటాం ఉద్యోగం కావాలని. గర్భఫలం లేనంతకాలం దేవుని పాదాలు పట్టుకుంటాం గర్భఫలం లేదని కదండి. ఏదైనా ఆపద ఉంటే ఆపద నుండి గట్టెక్కే వరకు దేవుని పాదాలు పట్టుకుంటాం, ఆపద నుండి కాపాడబడాలని. జాగ్రత్త. నీ అవసరం తీరిన తర్వాత దేవుడికి బాయ్ చెప్పి దేవుణ్ణి మర్చిపోవద్దు. లేదు, విశ్వాస జీవితంలో నువ్వు ఎదుగుతున్న కొలది దేవుని పాదాల చెంత నేర్చుకోవడానికే ప్రయత్నం చేయగాని, నేను విశ్వాసంలో యమా స్ట్రాంగ్, నా అంత విశ్వాసం లేడు, నా అంత విశ్వాసరాలు లేదని ఎప్పుడు కూడా గర్వపడొద్దు. కొన్నిసార్లు నీ విశ్వాస స్థాయిని బట్టి సాతాను ఏం చేస్తాడంటే, ఎక్కడ బలమైన విశ్వాసులు ఉంటారో అక్కడే సాతాను శోధన కూడా ఉంటుంది. బలమైన ప్రార్థన ఉన్న చోట శోధన కూడా ఉంటుంది. సాతాను అనేటువంటి వేటగాడు ఆత్మీయంగా చచ్చినటువంటి వారి జోలికి రాడు. కొన్నిసార్లు సాతాను చేత గాయాలమయమై సాతాను యొక్క ఉరిలో నుండి బయటకు వచ్చి దేవుని కొరకు ఎదగాలని, దేవుని కొరకు ఎగరాలని ప్రయత్నం చేస్తానే మన దగ్గరికే వాడు వస్తాడు. మనమే వాడికి కావాలి. వాడు బుట్టలో పడే వరకు నిన్ను వెంటాడి పట్టుకుని బుట్టలో పడేస్తాడు.